ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ టు వాహిని టాక్స్. మరి రైట్ అయితే మన వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నా అండి. మరి ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది అనుకుంటున్నారు? వైసీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? అండ్ ఇంకా అలాగే టీడీపీ జనసేన పొత్తుపై వారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అండ్ ఇంకా అలాగే వైసీపీ ఓటమికి భయపడుతున్నది అనుకుంటున్నారా? మరి వీటన్నిటి గురించి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. లెట్స్ ఫాలో us. నెక్స్ట్ ఏం ఎవరు అంటారు? పవన్ కళ్యాణ్. మీకు ఎందుకు వై పవన్ కళ్యాణ్, వై నాట్ జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ అన్నీ చేస్తారు, జగన్ అయితే ప్రజెంట్ అయితే ఏం చేయలేదు. సో ప్రెసెంట్ ఏం చేయలేదు అంటారు. అవును, మీరేమంటారు? అంతెందుకు కానీ మీరు చెప్పండి. రిపోర్టర్ నేను, సో ఐ హ్యావ్ టు క్వశ్చన్. ఓకే, రిపోర్టర్ మీరే. మీకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం బాగుంటుంది, ప్రజలకు సహాయం చేసే మనస్తత్వం కూడా బాగుంటుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టీడీపీ ఇద్దరు కళ్ళం జరిగింది కదా, అదే మీకు ఇష్టమే అంటారా? ఇష్టమే. సో మీరేమంటారు? ఓకే, సో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు కదా, ఈసారి సీట్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఏంటి అంటే ఇంకా సీట్లే కన్ఫర్మ్ అవ్వలేదు కదా, ఆల్ రౌండ్ ఇచ్చారు. ముందుతో కంపేర్ చేస్తే బాగానే వస్తాయండి. మీరేమంటారు? బాగా వస్తుంది. మరి ఈసారి వైసీపీకి మరి ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ఏంటి వైసీపీకి రావు. వాళ్ళు 175 అన్నారు కానీ ఆ దాంట్లో 75 కూడా రావండి. సో ఎందుకు రావు అనుకుంటున్నారు? ఏం చేశారండి? ఏం చేశారు? ఏం చేయలేదు కదా. మాట్లాడితే అభివృద్ధి ఇదే అంటారు. ఎక్కడుందండి అభివృద్ధి? మీరే చెప్పండి. సో మీరేమంటారు? అభివృద్ధి అని ఏం లేదు అసలు. సో ఏం చేయాలి అంటారు ఏపీకి? ఏపీ టూరిజం గురించి తీసుకుంటే అసలు ఎక్కడ డెవలప్ ఉందా? రోజా గారు ఏం చేసింది లేదు. తర్వాత అమర్నాథ్ గారు ఆయనే చేసింది ఏం లేదు. మరి ఎందుకు వాళ్ళు మినిస్టర్స్గా పెట్టారంటారు? లేరు కదా, వాళ్ళకే సీట్లు అవ్వలేదు కదా. నేను వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళకంటే సీట్లు అంటే ఇవ్వలేదుగా. సో ఇప్పుడు వరకు పెట్టారు కదా, సో అంతవరకు అభివృద్ధి జరిగిందంటారా? జరగలేదంటారు. అసలు జరగలేదంటారు. సో ఓకే, సో ఫైనల్గా మీరు చెప్పండి, ఏం డెవలప్ అయితే బాగుంటుంది అంటారు మన ఏపీకి ఓవరాల్గా? ఏపీకా ముందు ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అవ్వాలి సార్. ఐటీ సెక్టర్ ఓకే. తర్వాత టూరిజం, ఇంకా తర్వాత ఇటు వరకు అటు ఆంధ్ర గోదావరి జిల్లాల వరకు అగ్రికల్చర్ బాగా డెవలప్ చేయాలి మేము. ఓకే, సో మీరేమంటారు? ఓకే, సో ఫైనల్గా మీరు చెప్పండి, చాలా వరకు సీట్స్ అన్నీ కూడా బీసీల వరకు ఇవ్వడం జరిగింది కదా, సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీసీలో ఓకే, బీసీలకు ఇచ్చినంత వరకు బాగానే ఉంది. కాకపోతే నాకు మాత్రం పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది నేను. ఓకే, సో ఫైన్. మరి ఈ మధ్య కాలంలో ఈవెన్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గారు కూడా అతనికి ఆపోజిట్గా వెళ్తున్నారు, సో దానిపై ఏం చెప్తారు? ఆ ఇంటి నుంచే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా జనాలు రాకపోతే నిజంగా అది మంచితనం అయితే కాదు, మంచి పద్ధతి కాదు. ఫైన్గా అంబటి రాంబాబు గారి కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఆయన గురించి మాట్లాడలేనండి, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఆయన చేసింది లేదు, ఏమీ లేదు. సో మరి ఈసారి అసలు బలమైన నాయకులు ఎవరు అంటారు ఎలక్షన్స్లో? బలమైన నాయకులా? అలాగంటే ఎవరు కనిపించట్లేదు. ఏదో ఫ్రమ్ టీడీపీ నుండి కానీ లేకపోతే ఫ్రమ్ జనసేన నుండి కానీ ఓవరాల్గానా? సీట్లు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా, చెప్పినది ఇది అవదంటారు. ఓకే, సో ఫైనల్ ఏమంటారు? వైసీపీయా, టీడీపీ, జనసేన? టీడీపీ, జనసేన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.